నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అసలు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు 2026 రాబోతుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరంలో నాకు పెళ్లయితుందా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కొత్త ఉద్యోగం వస్తుందా అని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంటుంది, సమస్యలుంటాయి. వచ్చే సంవత్సరమైనా తీరిపోతాయా అని. అయితే ఇప్పుడు మనం 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే అసలెలా ఉంటుంది? గ్రహాల స్థితిగతి అనుకోవచ్చు. అవి ఎలా ఉంటాయి? మనం జనరల్‌గా చెప్పాలంటే మన సాంప్రదాయం ప్రకారం ఉగాది రోజే అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం గూడా ఎలా ఉంటుందని తెలుసుకోవాలనిపిస్తుంది గాబట్టి ఒకసారి తెలియచేయండండి. ఆంగ్లనామ సంవత్సర 2026 రాశి ఫలాలన్నమాట ఇవి. అంటే తెలుగైతే ఉగాది నుంచి చెప్పుకుంటాం. ఇది ఇంగ్లీష్ పద్ధతి కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ వరకు హ్మ్. 2026లో. ముందుగా మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చెప్దాం. ప్రధానమైనటువంటి గ్రహాలు. మనకి గురుడు ఏం చేశాడంటే 2 జూన్ 2026 వరకు మిథున రాశిలో ఉంటాడు. ఆ తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. తర్వాత వక్రగతులు ముందుకెళ్ళడాలు, సింహరాశిలోకొస్తాడు అక్టోబర్ నెలలో. మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళడం అలా జరుగుతుందనమాట. తర్వాత ఈ యొక్క రాహువు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. ఈయన 2026 సంవత్సరం నవంబర్ 25 తేదీన కుంభరాశి నుంచి ఈ యొక్క మకర రాశిలోకొస్తాడు. ప్రస్తుతం కేతువు సింహరాశిలో ఉన్నాడు. నవంబర్ 25, 2026 సంవత్సరంలో ఈయన సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. హ్మ్. ఇకపోతే శని వక్రించి మనకి మీనరాశిలోనే ఉన్నాడు. ఇక జనవరిలో మనకి మకర సంక్రాంతి అంటాం కదా! జనవరి 14న రవి మకర రాశిలోకొచ్చి నెలకొక రాశి చొప్పున అలా తిరుగుతా ఉంటాడు. ఇంక మిగతా చిన్న గ్రహాలన్నీ అంతే అనమాట. సో, ఓవరాల్‌గా మనం ప్రధాన గ్రహాలన్నిటిని కూడా మనం బేస్ చేసుకొని మనము ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో మనం చెబుదాం. గురుగారు మరి మొదటిగా మేషరాశి గాబట్టి, ఈ సంవత్సరం అసలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? 2026లో తెలియచేయండండి. మేషరాశి వారందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. ఈ సంవత్సరం అంతా కూడా ఏలినాటి శని. కాబట్టి 2025 సంవత్సరంతో పోల్చుకుంటే మేషరాశి వారికి ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఫస్ట్ పాయింట్. ఇదే అందరూ చూసేది. తర్వాత ఖర్చులు. మనకి ఈ యొక్క గురుడు అర్ధాష్టమ గురుడు డిసెంబర్ 25, 2025 సంవత్సరం వరకు ఉన్నాడు. ఆ తర్వాత 2026 అంతా కూడా మనకి మిథున రాశిలోకి రావడం. మళ్ళీ ఎప్పుడో జూన్ దాటిన తర్వాత జూన్ 2న ఆహ్, మనకి అంతవరకు మిథున రాశిలో ఉండడం. ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి రావడం ఇలా జరుగుతా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి అందరికీ కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. గురుడు 3, 4 ఏళ్ల సంచారం వల్ల. బంధువులు తెగొస్తారు. తర్వాత వీళ్ళు కూడా పెళ్ళిళ్ళు, పేరంటాలు తెగ వెళ్తారు. హ్మ్. ఫిబ్రవరి 1 తేదీ వరకు కూడా 2026 సంవత్సరంలో శుక్ర మూఢం ఉంది కాబట్టి అప్పటి వరకు పెళ్ళిళ్ళేముండవు. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ఆహ్, వ్యాపారాలు బట్టల వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, ఫ్యాన్సీ వ్యాపారాలు, గార్మెంట్సు, జెమ్స్, బ్యూటీ పార్లర్‌లు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఖర్చు చాలా ఇల్లు కట్టాలని చెప్పి చాలామంది ప్రయత్నిస్తా ఉంటారు. ఇల్లు కడతారు. అయితే ఖర్చు అప్పులు కూడా బ్రహ్మాండంగా వస్తాయి. హ్మ్. అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన జూన్ దాటిన తర్వాత 2 దాటిన తర్వాత ఎవరైతే ఉద్యోగాలలో ట్రాన్స్‌ఫర్‌ల కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు కోరుకున్న చోటకి ట్రాన్స్‌ఫర్‌లు కాకపోయినా రెగ్యులర్ ట్రాన్స్‌ఫర్స్ జరుగుతాయి. ఇంటర్ జోన్ ట్రాన్స్‌ఫర్స్, మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్ ఇద్దరు జరుగుతాయి. ఒప్పందం మీద జరుగుతాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తాయి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీఏలు, డీఏలు, అరియర్స్‌లు ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. మరి పెన్షనర్స్ ఉంటారు కదా! వీళ్ళకి రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకి వన్ టైమ్ లైఫ్ సెటిల్మెంట్ పెన్షన్స్ అన్నీ ఇచ్చేస్తారు. మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చండి? మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి వివాహం అయిపోతుంది. మన సమంతం తీసుకుంటే కుంభరాశి ఏలినాటి శనిలో పెళ్లి అవ్వదన్నారు. అయిపోయింది.
అలాగే మేషరాశి వారికి కూడా ఏలినాటి శనిలో బంధాలలో ఇరికిస్తాడు. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలయిపోతాయి. అలాగే చక్కగా ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలొచ్చేస్తాయి. కొంతమందికి పెళ్ళిళ్ళు కుదుర్చుకొని పెట్టుకుంటారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలవ్వడానికి ఎక్కువ అవకాశాలున్నాయమ్మ. హ్మ్. అలాగే సంతాన విషయం దగ్గరికొచ్చేసరికి సంతానం కూడా కొంతమందికి కలగడానికి అవకాశాలున్నాయి. ఇక విద్యార్థుల దగ్గరికొస్తే విద్యార్థులు ఏం చేస్తారంటే బాగా చదవాలి వీళ్ళు, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. డిస్ట్రాక్షన్స్, లవ్, వీటిల్లో వీళ్ళంతా కూడా రకరకాల చదువుకుంటూ రాని స్కూళ్ళకి, కాలేజీలకి పంపిస్తే ప్రేమలు మొదలు పెడతారు వీళ్ళంతా. సో, దీనివల్ల డిస్ట్రాక్షన్స్ అయ్యి చదువులు వెనకబడిపోవడానికి అవకాశాలుంటాయి. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు చదవాలి. విదేశీ ప్రయాణాలున్నాయండి ఆహా! విద్యార్థులకి? బ్రహ్మాండంగా ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు ఆల్రెడీ ఎళ్ళిపోయారు మేషరాశి వారంతా కూడా. ఏలినాటి శని అంటేనే విదేశం. అందువల్ల దేశ బహిష్కరణ శిక్షలాగా వీళ్ళందరూ ఏంటంటే విదేశాలు ఇదివరకు దేశ బహిష్కరణ శిక్ష అనేవాళ్ళం. దేశం వదిలేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఏలినాటి శనిలో వీళ్ళు వెళ్ళిపోతారు. విద్యార్థులకు కూడా మరి బ్రహ్మాండంగా విదేశాల్లో మంచి ఛాన్సులొస్తాయి. అంతేకాదు ప్రైవేట్ ఉద్యోగాల్లో చేసేటటువంటి వాళ్ళు కూడా వేరే వేరే కంపెనీస్‌కి, అమెరికాకి ఇలాగా విదేశాలకు పెట్టుకుంటారు. వాళ్ళందరికి కూడా వీళ్ళకి సీట్లు వచ్చేయడం, ఉద్యోగాలొచ్చేయడం జరుగుతుందమ్మా. కాబట్టి అన్ని రకాల వ్యాపారాలు, ఇప్పుడు ఫెర్టిలైజర్స్, హ్మ్. వ్యవసాయాలు ఇలాంటివి ఉంటాయి కదా! ఆ వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ రాహు లాభంలో ఉండి అనేకమైనటువంటి లాభాలని ఈయన నవంబర్ 25వ తేదీ వరకు ఇస్తాడు. ఏదైతే ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, టా టాటా స్టీల్స్ ఇలాంటి బిజినెస్‌లు ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి కొంచెం కష్టతరంగా ఉంటుంది. అండ్ నిద్ర ఎక్కువ పోతారు ఈ ఎల్‌నెట్ శని సమయంలో. అపనిందల పాలైపోతా ఉంటారు. అందువల్ల అనవసరమైనటువంటి గొడవల్లోకి వెళ్ళకూడదు. తర్వాత ఎక్కువ డిప్రెషన్స్‌లోకి తోసేసేటటువంటి వాళ్ళు మనకి శనీశ్వరుడు పంపిస్తా ఉంటాడు. హ్మ్. వాళ్ళతో మనం మాట్లాడినట్లయితే వాళ్ళ జీవితంలో బాధలన్నీ మనం విని మనకు అంటించేస్తారు. వాళ్ళు బాగా ఫ్రీ అయిపోతారు. మనం డిప్రెషన్‌లోకి మనల్ని పంపించేస్తారు. కాబట్టి స్నేహాలు చేసేటప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు చేయకుండా, ఎవరు పడితే వాళ్ళు కష్టాలు, సోదులు చెప్తుంటే వినకుండా ఈ ఎల్‌నెట్ శని వాళ్ళుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే వీళ్ళ డిప్రెషన్‌కెళ్ళి లాస్ట్‌కి వీళ్ళ జీవితం ఖతమైపోద్ది. హ్మ్. అయితే అండి ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? పరిహారం అనుకోవచ్చు, లేకపోతే ఈ సంవత్సరం మొత్తం ఏ దేవుడి ఆరాధన చేస్తే మంచిది? దేవుడు కలియుగ దేవుడైనటువంటి శ్రీనివాసుడిని చేయాలా? మళ్ళీ మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని చేసుకోవచ్చు. ఏలినాటి శని సమయం కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే ప్రతి 8దో తేదీన కూడా పేదవాళ్ళకి ఒకళ్ళకైనా సరే భోజనం పెట్టాలి. హ్మ్. అలాగే శనివారం నీలం రంగు వస్త్రాలను ధరించాలి. నలుపు వస్త్రాలు ధరించకూడదని చెప్తారు చాలామంది. వాళ్ళకి తెలీదు. ఇప్పుడు బుధగ్రహం బాలేదంటే బుధుడు యొక్క డ్రెస్సు బుధవారం వేసుకోండి అంటాం, పచ్చ డ్రెస్సు. అలాగే శనికి కూడా శనివారం నాడు ఈ యొక్క నీలము, నలుపు వస్త్రాలు ధరించాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన శనివారం, శ్రీనివాసుడు యొక్క ఆరాధన. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఇప్పుడు శనివారం నాడు ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ చేసుకోవాలా. ముఖ్యంగా సాధువులకి, అనాథలకి, పేదవారికి, వికలాంగులకి ఎంత దానం చేసుకుంటే అంత మంచిది. అందరూ ఏం చేస్తారంటే వీళ్ళు దాన ధర్మాలు చేయకుండా ఊరికనే పసుపు, కుంకాలు కొనేసి ఇలాగ పూజ చేసేస్తున్నామంటారు. దాన ధర్మాలు చేయాలి. ఇలా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మ. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.